హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 48,485 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 22,302 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఇండికేటర్ ఏం చెప్తుంది అని చెప్పేసి కాన్సెప్ట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ ఫిబొనాచిని మాత్రం యాడ్ చేద్దాం. ఫిబొనాచి ప్రకారం ఏది స్ట్రాంగ్ అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఫిబొనాచి మాత్రం బయింగ్ ఇన్ డిప్ అని చెప్తుంది. బయింగ్ డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్తుంది. నేనైతే ఇక్కడ పుట్టుకు ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైతే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. నేనైతే ఇక్కడ సపోజ్ నేను ఆప్షన్స్ అని ఓపెన్ చేసి ఇప్పుడు నేను 300 అంటే సపోజ్కి ఇది 350 ఉంది. 350 దాన్ని నేను వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను. ఇక్కడ నా వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వాచ్ లిస్ట్లో పెట్టుకున్న తర్వాత నేరుగా 300 వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎప్పుడైతే ఇవి 160కి వస్తుందో, ఏదైతే 160కి వస్తుందో నేను అప్పుడు దాన్ని బై చేస్తా. ఏదైతే లోకి వస్తుందో లోకి వచ్చిన దాన్ని బై చేయడం జరుగుతుంది. స్టాప్ లాస్ మాత్రం నేనైతే ఒక 9 తక్కువ వచ్చిన తర్వాత ఒక 40% స్టాప్ లాస్ పెట్టి అయితే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. 30 to 40 పాయింట్స్ అలా ఎక్స్పైరీ కాబట్టి నేనైతే ఇప్పుడు సపోజ్కు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎప్పుడైతే డ్రాప్ అయిద్దో 300 నాకు 160 కంటే బిలో దొరుకుద్దు అంటే 140 ఆ రేంజ్లో కొట్టుకొని 100కి మాత్రం స్టాప్ లాస్ పెట్టి అయితే వదిలేస్తాను. మంచి మూమెంట్ అయితే వేయడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఏదైతే నేను వెయిట్ చేస్తాను, నేను కూడా కనీసం 9:30 వరకు వెయిట్ చేసి 9:30 టైంలో ఏదైతే నాకు లోలో ఉంటుందో, ఇక్కడ ఏదైతే నాకు లోలో దొరుకుతుందో నేను దాన్ని అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. ఇంకా నేను ఇక్కడ 100ది కూడా 100 లేకపోతే 100 ఇక్కడ 100 PE ఇక్కడ తర్వాత 100 ఇది కూడా మనకు ఎప్పుడైతే లోకి వస్తుందో నేను దీన్ని లోలో బై చేసి వదిలేస్తాను. ఇలా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఇంకోటి ఏంటంటే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన నిఫ్టీలో కూడా చూసుకుని నిఫ్టీ కూడా బయింగ్ ఇన్ డిప్ అని చెప్తుంది. డిప్లో ఏది బై చేసినా ఆ ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ నిఫ్టీ సైడ్ కూడా ఎప్పుడైతే మనం ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. మళ్ళీ కిందికి అంటే PE సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్సెస్ ఉంది. మీ వ్యూ అయితే PE సైడ్ ఉంటే మాత్రం బెటర్ ఆపర్చునిటీ అని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది నా వ్యూ. మీరు ఈరోజైతే మీరు మార్కెట్ అనేది కావాలనుకుంటున్నా పుట్టనుకుంటున్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీ వ్యూ ప్రకారం ఏదనుకుంటున్నా చేయండి. ఏంటంటే మీరు అనేది ఒక లాట్తో అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ట్రేడ్ చేస్తాను. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీతో ట్రేడ్ చేస్తాను. అది కూడా నాకు లోలో నాకు 930 అంటే 925 నుంచి 930లో ఏదైతే లో వస్తుందో నేను లోలో బై చేయాలి. లోలో ఏది ఉన్నా నేను బై చేస్తాను. పుట్టున్న కాలున్న దాని ప్రకారం స్టాప్ లాస్ ఇచ్చేసి అది ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే మనం వీడియో చేస్తాం. ఇక్కడైతే ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ 5 ఇండికేటర్స్ మాత్రం మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఫర్దర్గా వాటితో అయితే మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా మన ఫేవరెట్స్లో ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా బెటర్ ఇండికేటర్స్ అండి. ఇవన్నీ కూడా బెటర్ ఇండికేటర్స్. వీటిని మళ్ళీ ఫిల్టర్ చేసి కూడా ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటితో అయితే మనం ఫర్దర్గా అయితే ట్రేడింగ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.